ఈత సరదా కరీంనగర్ జిల్లాలో విద్యార్థి ప్రాణాలు తీసింది. పెద్దపల్లి మండలం సబ్బితం వద్ద గౌరీగుండాల జలపాతం వద్దకు వెళ్లిన గోదావరి ఖనికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు. వాటర్ ఫాల్స్ లో ఈతకు దిగిన రాహుల్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ నీళ్లలో మునగడం గమనించిన స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలను రాహుల్ స్నేహితుడు వీడియో తీశాడు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ విజేందర్ అందిస్తారు. విజేందర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం సబ్బితం సమీపంలోని గౌరీగుండాల జలపాతం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జలపాతం వద్దకు విద్యార్థులు, పేరెంట్స్ ఎక్కువ మందిలో పర్యాటకులు రావడం జరుగుతుంది. అయితే అక్కడ కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో విద్యార్థులు పైనుంచి ఆ బండల మీదకి వెళ్ళి ఈత కొట్టడానికి అందులో డై కొడుతున్నారు. ఆ జలపాతంలో డై కొట్టిన క్రమంలో అందులో రాళ్లు ఉండడం, తర్వాత విద్యార్థులకు ఈత రాకపోవడం, ఈ రెండు కారణాలతోటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ విద్యార్థి మనం చూస్తున్న విజువల్లో వాళ్ళు అంటే ఆ విద్యార్థులు నలుగురు కలిసి గోదావరికి చెందిన నలుగురు విద్యార్థులు కలిసి జలపాతం వద్దకు వచ్చారు. నలుగురు అంటే ముగ్గురు ఈత కొడుతుంటే మరొకరు వీడియో తీయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నారు. ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ విద్యార్థి బండ పైకి వెళ్ళి అందులో ఆ నీళ్ళలో డై కొడుతున్నాడు. ఆ డై కొట్టిన క్రమంలో లోపల దునికి అంటే మళ్ళీ పైకి తేలలేదు. వెంటనే విద్యార్థులు అప్రమత్తమై అతన్ని బయటికి తీసే లోపే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో బండలు ఉన్నాయి ఒకటి, తర్వాత విద్యార్థులకు ఈత కూడా రాదని చెప్తున్నారు. ఈ రెండు కారణాలతోటి ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినాయి. ఒక రాహుల్ పరిస్థితే కాదు, గత సరిగ్గా 40 రోజుల క్రితం వరంగల్ చెందిన బీటెక్ విద్యార్థి కూడా ఇదే విధంగా ఈత కొడుతూ ఆ నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోవడం. ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో అంటే ఆ జలపాతం వద్ద ఒక 5గురు, ఈ రాహుల్ తోటి 5గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థుల ప్రాణాలు, అక్కడికి వచ్చిన యువకుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారు మాత్రం ఇప్పటి వరకు కనరావడం లేదు. అధికారులకు చెప్పినా కానీ కనీస రక్షణ చర్యలు మాత్రం చేపట్టడం. పోలీసులు ఒక బ్యానర్ మాత్రం ఏర్పాటు ఇది జలపాతం ప్రమాదకరమైంది, ఇందులో దిగొద్దు అనేది మాత్రం ఒక బ్యానర్ మాత్రం ఏర్పాటు చేశారు. కనీసం ఒక హోంగార్డు లేకుంటే అక్కడ ఎవరినన్నా ఒక సిబ్బందిని పెట్టి అందులో విద్యార్థులు కానీ లేకుంటే ఆ ఈత రాని వాళ్ళ దిగేటప్పుడు కొంచెం వాళ్ళ జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో తెలియక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఆ జలపాతం యొక్క లోతు తెలియక లేకుంటే అందులో రాళ్ళు ఉన్నాయన్న విషయం తెలియక పై నుండి దూకడం తోటి అందులో పడి గాయాలై దెబ్బలు తాకి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. గౌతమి, థ్యాంక్ యూ విజేందర్. ఏమైతే